అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చూద్దాం రండి. ఇక్కడ తాలింపు దినుసులు తీసుకున్నానండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు తీసుకున్నాను. అలాగే ఇక్కడ గుప్పెడు పల్లీలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చీలు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టేసుకుందామండి. అలాగే ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని వేయించుకుందామండి. కొంచెం వేగాక పల్లీలు కూడా వేసేసుకుందాము. పల్లీలు కూడా వేయించుకుందామండి. ఇవి కూడా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా బాగా వేయించేసుకుందాము. ఇక్కడ ఉప్మా చేస్తున్నానండి నేను. 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను. సూజీ అంటారు కదా, సూజీ రవ్వ, అది 1 గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఈ రవ్వని కూడా ఆయిల్లో వేసి వేయించేసుకుందాం. మంచిగా వేయించుకుందామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంటని బాగా వేయించేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకో పక్క స్టవ్ పై వాటర్ కూడా వేడి చేసుకుందాం మనం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. కొంచెం కలిపి వదిలేస్తాము. మళ్ళీ మనము రవ్వనంతా కలిపేసుకుందామండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నీరు మరిగేటప్పుడు ఈ రవ్వని వేసుకుందామండి. నీరు కూడా మరిగిపోతున్నాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వని వేసేసుకుందామండి. కొంచెం కలుపుతూ ఉండాలండి. మనం ఆయిల్లో వేయించాము కాబట్టి రవ్వ గడ్డలు కట్టదండి, ఈజీగా కలిసిపోతుంది. కొంచెం దగ్గర పడే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఆరితే గట్టి పడుతుందండి. ఇంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఆవకాయ పచ్చడితో వేసుకొని తింటే భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.